యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు, లేదంటే 1 నుంచి 6 వచనాలు మార్చి చదువుకుందాము. 3వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు. యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీలందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానునకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడింపవలెను. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఐదవ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుకున్నాము. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చాలండి. చదువుకున్న లేఖన భాగం శరీర కలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభు యొక్క ప్రసన్నత ప్రత్యక్షతలను నొందుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందునటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం యెహోషువ గ్రంథములోనిది. మోషే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రము దాటించి అరణ్యములో 40 సంవత్సరాలను వారు నడిపించి వారిని యోర్దానుకు ఆవల షిత్తీము అనే ప్రాంతంలో విడిచిపెట్టాడు. దేవుడు మోషే సమయం అయిపోయింది గనక మోషేను తన యొద్దకు పిలుచుకున్నాడు. నాయకత్వ బాధ్యతలను యెహోషువకు అప్పగించాడు. యెహోషువ ఇప్పుడు ఇశ్రాయేలీయులందరినీ కూడా సిద్ధపరిచి ఆయన వాగ్దాత్త దేశంలోకి తీసుకెళ్ళి ఎవరికి రావలసిన స్వాస్థ్యాలను వారికి పంచిపెట్టాలి. ఆ మోషే యోర్దానుకు ఆవలనే చనిపోయాడు. ఇప్పుడు వారు యెరికో పట్టణానికి వచ్చారు. వారు మైదానములో యోర్దాను నది దాటి యెరికో పట్టణాన్ని పట్టుకోవలసిన వారిగా ఉన్నారు. యోర్దాన్ నదిని దాటడానికి, యెరికో పట్టణాన్ని పట్టుకోవడానికి ఇప్పుడు వారు సిద్ధమవుతా ఉన్నారు. అప్పుడు యెహోషువతో ఉన్న ఇతర నాయకులు పాలెంలోకి వెళ్ళి వాళ్ళకు ప్రకటన చేశారు. మనం ఇక షిత్తీము నుండి బయలుదేరి యోర్దానును దాటుతాము. యోర్దానును దాటి యెరికో పట్టణాన్ని మనం పట్టుకోబోతున్నాము. కాబట్టి యోర్దానును దాటడానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి వారికి కొన్ని సూచనలు చెప్పాడు. మీరు వెళ్ళుత్రోవ ఇంతకు ముందుకు వెళ్ళినటువంటిది కాదు, కాబట్టి మీరు దాన్ని గుర్తుపట్టవలేను అన్నాడు. గుర్తుపట్టాలంటే మందసానికి కొంచెం ఎడంగా దగ్గరగా
యాజకులకు సమీపంగా మీరు నడుస్తూ ఉండవలేను అని చెప్పి వారికి చెప్తూ వచ్చాడు. మందసానికి సమీపంగా కాకుండా మందసం కొంచెం దూరంలో ఉంటుండగా వెనక వీరు నడవాలని వారికి సలహా ఇస్తూ వచ్చాడు. 5వ వచనం మనం చదువుకున్న ముఖ్య భాగం, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేయును. అద్భుత కార్యాలు. దేవుడు నేడే రక్షణ పొందుడి అన్నాడు. నేడే నా మాట వినుడి అన్నాడు. నేడు అనే పదం అనేక సందర్భాలలో రాయబడి ఉంది. నేడు మీరాయన శబ్దము వింటే మీ హృదయం కఠినపరచబడదు అన్నాడు. అయితే అద్భుతాలు మాత్రం రేపు జరుగుతాయన్నాడు. ఎందుకంటే దేవుడు ఆశించిన అనుభవం మనలో లేనప్పుడు, ఆయన పరిశుద్ధత, ఆయన కోరిన విశ్వాసం, ఆయన ఆశించిన ప్రార్థన మనలో లేనప్పుడు ఏ అద్భుతాన్ని మన కన్నులు చూడవు, గ్రహించవు, వాటిని మనం అనుభవించలేము. రేపు మీ మధ్య అద్భుతములు జరుగును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి అన్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో అద్భుతాలు జరగాలని ఆశించే ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నీవు దేవుని నిబంధనను గైకొనుచు, లేదంటే పరిశుద్ధతను నీలో నిలుపుకునేటువంటి వాడివిగా ఉండాలి. మనమైతే పాపులం, ఏ పరిశుద్ధత మనకు లేదు. పరిశుద్ధుడైన దేవుడు తన ప్రాణాన్ని సిలువలో మన కొరకు పెట్టి మనము ఆయనను అంగీకరించుట ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధపరిస్తే మనం పరిశుద్ధులం అవుతాం. రక్షణ లేకుండా ఎవ్వరూ పరిశుద్ధులు అవ్వలేరు. పాపక్షమాపణ, ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే పరిశుద్ధులు. పరిశుద్ధులగుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది అని పౌలు గారు అన్నాడు. మరి ఇంకా పాపిగానే ఉన్నావా? ప్రభు యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధుడవయ్యావా? పాపములోనే ఉంటే నరకపు శిక్ష నీ మీద ఉన్నది. పాపములోనే ఉంటే సాతాను ఏలుబడి కింద నువ్వు ఉన్నావు. నీకు నెమ్మది ఉండదు, దిగులు, చింత, ఆవేదనే తప్ప శాంతి సమాధానాలు ఎరగని వాడిగా ఉంటావు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము అన్నాడు. పరిశుద్ధుల మగుటకు ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించి పాపం ఒప్పుకుంటే ధన్యులమవుతాం. నయమాను కుష్ఠరోగి, నయమాను కోపిష్టి, ఉగ్రుడు, పరాక్రమశాలి అయినా ఏ ప్రయోజనం అతనికి లేదు. అవమానముతో బ్రతకాల్సిన స్థితి. కానీ ఎలీషా ప్రవక్త ద్వారా దేవుని మాట విని 7 మార్లు ఆ యోర్దాను నదిలో మునిగి పరిశుద్ధుడయ్యాడు. పసిపిల్ల లాంటి తెల్లని దేహం, నునుపైన దేహం ఆయన పొందుకున్నాడు. ఆయన సాక్ష్యం ఇచ్చాడు, లోకమందు యెహోవా తప్ప దేవుడే లేడని నేను ఎరిగి తిని అన్నాడు. నిజమైన దేవుడు, నిత్య జీవం యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనను అంగీకరించడం ద్వారా పాపపు కుష్ఠము మనలో నుండి పోతుంది, పాప స్వభావము తగ్గుతుంది, మనం పరిశుద్ధులమవుతాం, కడగబడతాం, ఆయన నామాన్ని పరుస్తాము. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఇంకా రక్షణ లేక పాపపు కుష్ఠంతో ఉంటే ఇదే అనుకూలమైన సమయం. ఇప్పుడే నీ హృదయం ఆయనకి ఇచ్చి నయమాను వలె శుద్ధిగా నీ పాపపు రోగాన్ని, కుష్ఠును ఆయన పోగొడతాడు, పరిశుద్ధతని ఇస్తాడు, నిన్ను ధన్యుణ్ణి చేస్తాడు. ఒకవేళ రక్షించబడి దేవుని బిడ్డలమై ఆయన మందసాన్ని అనుసరించుచున్న వారమైతే మనం మన పరిశుద్ధతను నిలుపుకోవాలి, కాపాడుకోవాలి. యేసు రక్తంలో కడగబడిన వారమే, మనం పరిశుద్ధులమే.
కానీ ఇంకా సంపూర్ణ పరిశుద్ధులం కాలేదు. దినదినము మన పరిశుద్ధతను కాపాడుకొని కడుక్కొని శుద్ధి చేసుకుంటూ దేవునికి ఉన్నంత పరిశుద్ధతను మనం సంపాదించే వారంగా ఉండాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటి వచ్చారు, అరణ్యంలో నడిచారు. అయితే ఇప్పుడు వారికి మరలా చెప్పబడతా ఉంది, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అన్నాడు. నాతో చెప్పండి, మిమ్మును, గట్టిగా చెప్పండి, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. చాలండి. కాబట్టి మనం పరిశుద్ధులమై ఉంటున్నామా? అద్భుతాలు వాటంతట అవే మన జీవితాల్లో జరిగిపోతూ ఉంటాయి. అద్భుతం కావాలని అందరూ కోరుకుంటారు. విచిత్రమైన విషయం ఏంటంటే, అద్భుతాలు చేసే సేవకుల దగ్గరికి, ప్రవక్తల దగ్గరికి, ఇతరాత్రమైన చోటికి వెళుతూ ఉంటారు, కానీ వారు ఏ అద్భుతాన్ని పొందుకోలేరు. ఎందుకంటే వాళ్ళ పరిశుద్ధత లేదు. వెళుతున్న వారిలో పరిశుద్ధత లేదు, ఇస్తూ అద్భుతం చేస్తున్నామన్న వారిలో పరిశుద్ధత లేదు. అందరూ గారడి సీమోను వలె మాయమాటలు చెప్పి గారడి విద్యలను చూపించేవారే తప్ప నిజమైన అద్భుతాన్ని వారికి మరి చూపించలేనటువంటి వారిగా, వారి జీవితాలలో జరిగించలేనటువంటి వారిగా ఉన్నారు. నువ్వు నీ జీవితంలో అద్భుతం పొందుకోవాలంటే ఎక్కడికి పరిగెత్తక్కరలేదు, ఎవరిని ఆశ్రయించక్కరలేదు. పరిశుద్ధుడైన యేసును ఆశ్రయిస్తే చాలు. నీలో ఇచ్చిన ఆ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటే చాలు, గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావు. ఆ అద్భుతాలకు అంతే లేదు. ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ వారు వాటిని గ్రహించలేకపోయారు అన్నాడు. షూషను కోటలో, ఐగుప్తులో, షూషను క్షేత్రములో ఎర్ర సముద్రమును 2 పాయలు చేశాడు. ఆరిన నేలను ఇశ్రాయేలీయులను నడిపించాడు. అరికాలకు కూడా బురద అంటలేదు. రాత్రికి రాత్రే సముద్రము ఎండిపోయింది. తెల్లవారిన తర్వాత వారు 40 సంవత్సరాల అరణ్యయాత్రలో నడవడానికి అవసరమైన పగలు మేఘస్తంభాన్ని ఇచ్చాడు, రాత్రి అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు, ఆకాశం తెరిచి మన్నాను కురిపించి ఆహారం ఇచ్చాడు. వారి వస్త్రాలు పాతగిల్లలేదు, వారి చెప్పులు తెగిపోలేదు. 40 సంవత్సరాలు ఒకే వస్త్రం, 40 సంవత్సరాలు ఒకే చెప్పుల జతను వారు ధరించుకొని నడుస్తూ వచ్చారు. వారు పెరుగుతున్న కొలది దేవుడు వారికి అవసరమైన రీతిగా దాన్ని మారుస్తూ అద్భుతాలన్నీ చేస్తూ వచ్చాడు. అరణ్యంలో ఆయన చేసిన అద్భుతాలను ఎవరు వివరించగలరు? ఆ అద్భుతాలు ఎంతో గొప్పవి అని కీర్తనాకారుడు ఆయనను ఘనపరుస్తూ కొనియాడుతూ వచ్చాడు కీర్తనల గ్రంథంలో. మన జీవితాలలో కూడా ఆయన అద్భుతాలు చేస్తాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు. ఆయన అన్నాడు, నేను యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుకనే యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు అన్నాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు ఎందుకు జరగట్లేదు అంటే పరిశుద్ధతకు మనం ప్రాధాన్యతనివ్వట్లేదు, పరిశుద్ధుల మగుటకు ఇష్టపడట్లేదు, పరిశుద్ధతకు స్థానమిచ్చి ప్రభువుకు భయపడడం లేదు. మన తలంపులు అపవిత్రాలు, మన ఆలోచనలు అపవిత్రం, మన శరీరాన్ని మనమే అపవిత్రపరచుకొనుచు పరిశుద్ధతకు స్థానం లేకుండా చేసుకుంటున్నాం. మన కుటుంబాలలో పరిశుద్ధత లేదు, సంఘంలో పరిశుద్ధత లేదు, వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత లేదు. అందుకే అద్భుతాలను మనం చూడలేకపోతా ఉన్నాం. దైవజనుడు భగత్ సింగ్ గారి గురించి ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఆయన ఈ శతాబ్దపు పరిశుద్ధ పాల పొంగు అన్నాడు. తలంపులలో, క్రియలలో, నడవడిలో ఎలాంటి అపవిత్రత లేకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. అందుకే అద్భుతాలు సంఘాలన్నిటి ఎడల గొప్పగా జరుగుతూ వచ్చాయి. నీ ప్రజలందరి ఎదుట నేను అద్భుతములను చేతును అన్నాడు దేవుడు. మరి నువ్వు అలాంటి ధన్యత కలిగి ఉంటున్నావా? యోసేపు పరిశుద్ధుడు, అపవిత్రతకు ఎంతో దూరంగా ఉన్నాడు. యెహోవాకు విరోధముగా
నేనెట్లు ఈ దుష్కార్యం చేసి పాపము కట్టుకొందును అన్నాడు. నీ చెడు తలంపులను ఇంకా ఎక్కువగా ధ్యానిస్తూ ఆలోచన చేస్తూ హృదయము నిండా నింపుకొని క్రియాపూర్వకమైన పాపం చేసి అపవిత్రుడు అవుతున్నావా? పరిశుద్ధతను ప్రేమించిన యోసేపు ఒక అద్భుతం. ఐగుప్తుకే యువరాజయ్యాడు, ఐగుప్తును పాలించాడు, కరువులో తన స్వజాతికి అంతటికి పోషణ ఇచ్చి ధాన్యం ఇచ్చి కాపాడాడు. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నీవు పరిశుద్ధతను నిలుపుకోవలసిన వాడివిగా ఉన్నావు. యెహోషువ జీవితంలో పరిశుద్ధంగా ఉన్న ప్రజలతో నడిచినంత కాలం విజయాలే, అద్భుతాలే చూశాడు. వీరు పరిశుద్ధులుగా తమను తాము సిద్ధపరచుకొని వెళ్ళినప్పుడు యోర్దాను నది దాటారు. చక్కగా ఎరికో యొక్క ప్రాంతంలోకి, ఆ పొలిమేరల్లోకి వారు ప్రవేశిస్తూ వచ్చారు. వారికి కీడు, నష్టం, అపాయం, అనారోగ్యం, తెగులు సంభవించలేదు. సమాజం అంతా ఆరోగ్యంగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే పరిశుద్ధత మూలమై ఉంది. దేవునికి భయపడుతూ వారు మందసం మోసుకుంటున్న యాజకులకు ఎడముగా వెళుతూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ వచ్చారు. కానీ ఎరికోలో ఆకాను ఒక పాపపు శాపగ్రస్తమైన మరి దేవుడు శపించినటువంటి వస్త్రాన్ని, బంగారాన్ని తీసుకొని వచ్చాడు. హాయి పట్టణం 5,000 మంది ఉన్నప్పటికీ కూడా దాన్ని జయించలేకపోయారు. 32 మంది చనిపోయారు. హాయి పట్టణం మీద వారికి ఓటము కలిగింది. ఎందుకు వారు అద్భుతం పొందలేకపోయారంటే వారిలో పరిశుద్ధత లేదు. యెహోషువ, నీవెందుకు నీ ముఖము నేల మోపుకొని ఉంటావు? ఇశ్రాయేలీలలో పాపం ఉన్నది, దాన్ని తీసివేస్తేనే కానీ నేను మీతో కూడా రాను అన్నాడు. దేవుడు రావాలంటే, దేవుడు కావాలంటే, దేవుడు అద్భుతం చేయాలంటే నీవు పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాలి. పరిశుద్ధుడిగా ఉండుటకు నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకపోతే ఎవ్వడు ప్రభువును చూడడు. పరిశుద్ధుల ప్రార్థన ఆయన వింటాడు, పరిశుద్ధులకు సహాయం చేస్తాడు. రక్షణ పొందాము, కడగబడ్డాము కదా, ఇంకా నాకు పరిశుద్ధత ఎందుకు అనుకోవద్దు. దేవుడు వచ్చేంత వరకు యోసేపులాగా మన పరిశుద్ధతను మనం కాపాడుకొని చిన్న పాపం పెద్ద పాపానికి ఎంతో జాగ్రత్తగా దూరంగా ఉండాలి. తెలియక ఒకవేళ కాలు జారి పడిపోతే మనం కడగబడవచ్చు, కానీ బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తే నీకు ఇక అగ్నియే ఉండును అన్నాడు. నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? జారత్వం భయంకరమైన పాపం, అది ఒళ్ళో నిప్పు పెట్టుకున్న దానితో సమానం. వ్యభిచారం భయంకరమైన పాపం, అది ఒళ్ళో నిప్పు పెట్టుకున్నంత సమానం. ఒకడు తన ఒళ్ళో నిప్పు పెట్టుకుంటే వాని ఒళ్ళు కాలదా? ఒకడు నిప్పుల మీద నడిస్తే వాని పాదములు కాలవా అన్నాడు. దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నావా? ఇప్పుడే కీడు, అపాయం, ప్రమాదం లేదనుకుంటున్నావా? తీవ్రమైన భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్న అట్టి పాపానికి మనం దూరమై పరిశుద్ధులమై ప్రభు సన్నిధిన నిలవాల్సినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈనాడు పరిశుద్ధతకు నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఎంత స్థానం ఉంది, ఎంత ప్రాముఖ్యత ఉంది? దేవునికి భయపడుతున్నావా? దానియేలు కూడా పవిత్రతను ప్రేమించాడు. విగ్రహార్పితమైనటువంటి భోజనం నేను ముట్టను అని తీర్మానించుకున్నాడు. అయ్యా, మాకు ఆ రాజభోజనం వద్దు, మాకు శాఖధాన్యాలే పెట్టండి, మమ్మను పరీక్షించండి, మా ముఖాలు కలగా ఉంటేనే దాన్ని కంటిన్యూ చేయండి అన్నాడు. 10 రోజులు ఆ నపుంసకుల అధిపతి పరిశీలన చేశాడు. మిగతా బాలుర ముఖముల కంటే కూడా వీరి ముఖం కలగా కనబడింది. అప్పుడు నపుంసకుల అధిపతి మరి ఆ దానియేలు కోరినట్టే వారికి శాఖ భోజనాలను పెడుతూ వచ్చాడు, ధాన్యాలను పెడుతూ వచ్చాడు. ఆ అపవిత్రమైన రాజు భోజనాన్ని వారు స్వీకరించకుండా తమను తాము పవిత్రపరుచుకున్నాడు. అందుకే శద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడద్రోయబడినప్పటికీ కూడా అగ్ని బలాన్ని చల్లార్చారు. దానియేలు సింహము గోమలో పడద్రోయబడినప్పటికీ కూడా అద్భుతం జరిగింది. ఒక్క సింహం దానియేలు మీదకి రాలేదు, వాడి నోళ్ళు మూయబడ్డాయి. ఎందుకంటే
పరిశుద్ధతే వారి పునాది. ఆయన తన దూతను పంపి సింహముల నోళ్ళు మూసెను అన్నాడు. ఈనాడు గర్జించు సింహమైన అపవాది నోరు, వాడి నోరు మూయబడాలంటే మనము పరిశుద్ధతకు ప్రాముఖ్యతనివ్వాలి. పరిశుద్ధులముగా ఉండుటకు నిర్ణయించుకోవాలి. పరిశుద్ధులుగా ఉండుటకే ఆయన మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలవలేదు అన్నాడు. తెస్సలోనికకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి సహాయం చేయండి. అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుణ్ణి ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును మీ శరీరాలను మీ ఘటాలను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము అన్నాడు. 7:8 పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుణ్ణి ఉపేక్షించడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు అన్నాడు. కాబట్టి ప్రియులారా, రక్షణ పొంది రక్తంతో కడగబడి పరిశుద్ధులమనుకుంటున్నా మనం పరిశుద్ధంగా ఉంటున్నామా? మన తలంపులో పాపం ఉన్నదా? మన క్రియలలో పాపం ఉన్నదా? మన శరీరముతో పాపం చేస్తున్నామా? ఉగ్రత పాలగుటకు ఆయన మనల్ని పిలవలేదు. పరిశుద్ధంగా ఉండుటకు నిర్ణయించుకో. యోసేపు, దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోల జీవితాలలో ఎన్ని అద్భుతాలు జరిగాయో నీ జీవితంలో కూడా అన్ని అద్భుతాలు జరుగుతాయి. పాపంతో మిళితమైతే మనకు పతనమే తప్ప మన ప్రార్థన ఆలకింపబడి దేవుని కృప మనం పొందుకోలేము. ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నప్పుడు ఇవన్నీ చేశాం, కానీ ఇప్పుడు వాటన్నిటి నుంచి మనం విడుదల పొందాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనల్ని బలపరిచి స్థిరపరుస్తాడు. కాబట్టి పరిశుద్ధతకు స్థానం ఇచ్చి ధన్యులం అవ్వాలి. అద్భుతం జరగాలంటే ఇది మొదటి అనుభవం. నీవు పరిశుద్ధుడవైతే, నీ కుటుంబం పరిశుద్ధతతో ఉంటే, నీ సంఘం పరిశుద్ధతతో ఉంటే అద్భుతములకు కొదవే లేదు. లెక్కలేనన్ని అద్భుతాలు ఆయన చేస్తాడు. నేను సంతోషభరితునిగా చేస్తాడు. ఇది మొదటి విషయం. రెండవది, రేపు యెహోవా మీ మధ్య అద్భుతాలు జరిగించును అన్నాడు. రెండవ అనుభవం ఏంటి అంటే మార్కు రాసిన శుభవార్త 6వ అధ్యాయము 4-5 వచనాలు, లేదంటే 5వ వచనం చదవండి సరిపోతుంది. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను అన్నాడు. యేసయ్య అద్భుతాలను చేయలేడా? ఆయన అద్భుతకరుడు కాదా? ఆయన అద్భుతాలన్నీ ఏమైనాయి? అద్భుతం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఆయనకున్న కొద్దిమంది రోగులను మాత్రమే స్వస్థపరిచాడు. ఎందుకు స్వస్థపరచలేదు మిగతా వాళ్ళను? ఇంకా ఆయన ఆశ్చర్యపడ్డాడు ఏంటంటే ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాను అన్నాడు. అద్భుతం జరగాలంటే సోదరుడా విశ్వాసము కలిగి ఉండాలి. మొదటిది పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవది విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అన్నాడు. నీ కుటుంబంలో, వ్యక్తిగత నీ జీవితంలో
సంఘంలో అద్భుతం కావాలా? అయితే విశ్వాసముతో నింపబడు. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుగువానికి ఫలము దయచేయునని నమ్మవలెను కదా అన్నాడు. నువ్వు ఆ విశ్వాసంతో నింపబడుతున్నావా? దేవుని వాక్యమే మనకు విశ్వాసం ఇస్తుంది. మనుషుల మాటలు విశ్వాసాన్ని ఇవ్వవు. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. విశ్వాసము ద్వారా వారు అద్భుతములను పొందిరి అన్నాడు హెబ్రీ పత్రికలో. ఎన్ని అద్భుతాలు వారి విశ్వాసం ద్వారా దేవుడు చేస్తూ వచ్చాడు. కుదరని రోగాలను, భయంకరమైన మొండి వ్యాధులను ఆశ్చర్యంగా, అద్భుతంగా ప్రజలు విశ్వాసము చేత స్వస్థత నొంది ధన్యులయ్యారు. ఎవరి వల్ల కాదనుకున్నటువంటి కార్యాలను దేవుడు చేస్తూ వచ్చాడు. మార్కు సువార్తలో మనం గమనిస్తాం, ఒక రక్తస్రావపు రోగి, ఆమె పరిస్థితి ఎంత భయానకమైనటువంటిది. చెప్పుకోలేని బాధ, చెప్పుకున్న ఎవరు తీర్చలేరు. 12 ఏండ్ల నుండి బాధతో వేదన పడుతూ వచ్చింది. 5వ అధ్యాయము 25వ వచనము. 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగిన రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను అన్నాడు. డాక్టర్ల చుట్టూ తిరిగి ఆ మెడిసిన్స్ వాడి అలసిపోయింది, తిప్పలు పడింది అన్నాడు. ఇటు ఆస్తి కూడా తరిగిపోయింది, తనకున్నదంతా కూడా వ్యయపరుచుకుంది. ఎంత మాత్రము కూడా ప్రయోజనము లేకుండా ఉండేను అన్నాడు. ఈమె పరిస్థితి ఎంత దారుణమైనటువంటిది. అప్పుడెవరో యేసుని గురించి ఆమెకు చెప్పారు. ఆమె యేసు మీద విశ్వాసం ఉంచింది. నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు బాగుపడతాననుకున్న విశ్వాసం చేత ఆమె యేసు ఒకసారి అటు వచ్చినప్పుడు ఆ గుంపులోకి వెళ్ళింది. జన సమూహములలో ఆమె ఆయన వెనక వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టింది. తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి, నా వస్త్రాలు ముట్టినదెవరు అని అడిగాడు. అయ్యా, ఇంతమంది నీ మీద పడుతున్నారు, ఎవరు నిన్ను ముట్టారని మేము చెప్పగలుగుతాము అన్నారు. అయితే ఆమె వెంటనే ఆమెను కనుగొనాలని ఆయన చుట్టూ చూశాడు. ఎందుకంటే ఆయనలో ప్రభావం ఆమెను స్వస్థపరిచింది. ఆమె విశ్వాసం ఆమెకు అద్భుతం చేసింది. అప్పుడు ఆ స్త్రీ ఎదుటకు వచ్చి భయపడి ఆయన ఎదుట సాగిలా పడింది, వణుకుతా ఉంది. సంగతంతా ఆయనకు చెప్పుకుంది. 34వ వచనంలో ఆయన ఏమన్నాడు? కుమారి, ఆమె నీ విశ్వాసమే నీకు ఈ అద్భుతం చేసింది. నువ్వు స్వస్థపడ్డావు. సమాధానము గలదానవయ్యెళ్ళు, నీ బాధ నివారణయ్యి నీకు స్వస్థత కలుగునండి. మనం రోగాలతో సహవాసం చేయాల్సిన అవసరం లేదు. ఏళ్ల తరబడి ఆ రోగం మనలో పెట్టుకోవద్దు. డాక్టర్లు, మందులు ఎంతకాలం వాడతాం మనం? అవసరతను బట్టి ఉపయోగించుకోవచ్చు, తప్పులేదు. కానీ మన విశ్వాసం ఎక్కడా? అల్ప విశ్వాసమా? అవిశ్వాసమా? రక్షణ పొందావు, బాప్తీసం తీసుకున్నావు, బలలో పాలు పొందుతున్నావు. నువ్వు రోగిష్టిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడా? ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడా? విశ్వాసముతో ఆయనను ముట్టు. నీ వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితంలో అద్భుతం జరుగుతుంది. రోగాలే కాదు, ఆర్థిక ఇబ్బందులు, అక్కరలు, అప్పులు అన్నీ పరదొలుతాడు ఆయన. విశ్వాసముతో ఎన్నో కార్యాలు మనం జరిగించుకోవచ్చు.
దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక్కటా రెండా? కనాను స్త్రీ విశ్వాసం, అమ్మా నీ విశ్వాసం ఎంత గొప్పది అన్నాడు ఆయన. ఒక తండ్రి విశ్వాసం తన కొడుకును బాగు చేసుకున్నాడు. యాయీరు విశ్వాసం తన కుమార్తె సావసిద్ధమై తిరిగి లేచింది. నీకు విశ్వాసం ఉంటే ఎందుకు అద్భుతాలు జరగవు? వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, దర్శనం చూపిస్తారు. వీళ్ళు ఉపవాసం ఉండి ప్రవచనాలు చెప్తారు. ఎంతకాలం తిరుగుతావు? నీ విశ్వాసం ఎక్కడా? ప్రతి వానికి వాని ప్రయోజనము నిమిత్తమై ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అన్నాడు. కొత్త నిబంధనలో యేసే నీ ఎదుట ఉంటుండగా విశ్వాసం లేకుండా ఎన్ని ఊళ్ళు, ఎన్ని ప్రవచనాలు, ఎన్ని దర్శనాలు చూసొస్తే నీకు ప్రయోజనం కలుగుతుంది సోదరి సోదరుడా? వాక్యమే మనకు విశ్వాసాన్ని ఇస్తుంది. నువ్వు స్వస్థ చిత్తుడవవుతావు, మంచి ఆరోగ్యవంతురాలివి, ఆరోగ్యం గలవాడవుతావు. కన్నీరు విడవాలి, బతిమిలాడుకోవాలి. ప్రభువు తప్ప ఎవ్వరూ లేరని ఆయన పాదాల మీద పడాలి. అప్పుడు రక్తస్రావపు స్త్రీరోగి నిలిచి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం సాక్ష్యం ఇస్తాం. అయ్యా స్త్రీని నేనే, నీ ప్రభావం నన్ను ముట్టిందయ్యా అని సాక్ష్యం ఇస్తాం. మరుగై ఉండలేం. ఆ ఒత్తిడి మనలో కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, అద్భుతాల కొరకు అక్కడికి ఇక్కడికి వెళ్ళొద్దు. నూనెలు, కర్చీపులు, ఇతరాత్రమైన వాటిలో ఏమీ లేదు. నీ విశ్వాసము నీకు అద్భుతం చేస్తుంది. నీ పరిశుద్ధత నీకు అద్భుతం చేస్తుంది. నీవు అద్భుతాలు చూడాలంటే విశ్వాసముంచు, పరిశుద్ధతతో నీ జీవితాన్ని నింపుకో. దేవుడే నీ దగ్గరికి వచ్చి నీకు అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను చూపిస్తాడు. ఇది రెండవ అనుభవం. ఇక మూడవ అనుభవం ఏంటంటే చూడండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. మొదటి వచనం నుంచి సాయం చేయండి. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని. ఎవరికండి? ఎలీషాకి. ఎందుకు? దేవునికి మొరపెట్టగా అనాలి కానీ ఎలీషాకు మొరపెట్టగా అని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే ఎలీషా దేవుని ప్రవక్త. ఏదైనా మార్గం ప్రార్థన ద్వారా దేవుడు నా కొరకు తెరుస్తాడని ఎలీషా దగ్గరికి తల్లి వెళ్ళింది. దైవజనునికి తనకున్న పరిస్థితి అంతా చెప్పుకుంది. అయ్యా నా భర్త నీ శిష్యుడే, నీ దగ్గర నేర్చుకున్నవాడే, భయభక్తులు గలవాడే, కానీ కొంత అప్పు చేశాడయ్యా. అనుకోకుండా ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఒంటరి కత్తెను, నాకు 2 కుమారులు ఉన్నారు. అయితే అప్పులవాడు వచ్చి నా 2 బిడ్డలను దాసులుగా ఉండుటకు తీసుకెళ్తున్నాడు. నాకు మార్గము చూపించయ్యా అని ఎలీషాకు మొరపెట్టుకుంటా ఉంది. ఈనాటి సంఘానికి, దైవజనులకు ప్రార్థన రిక్వెస్ట్లు ఇవ్వడానికి ఎంతో కుమిలిపోతారు, ఎంతో దాచుకుంటూ ఉంటారు. దానివల్ల నీకేం ప్రయోజనం? మనం ఎప్పుడు కూడా వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి కానీ మన సొంత బుద్ధి ప్రకారం ప్రవర్తించొద్దు. దైవజనులకు మన ప్రార్థన సంగతి చెప్పడం వల్ల, మన విషయాలు విజ్ఞాపనను చెప్పడం వల్ల వారు దేవునికి మొరపెట్టుకుంటారు. దేవుడు మనకు అద్భుతం చేస్తాడు. అద్భుతాలు ఎలా జరుగుతాయంటే ప్రార్థన వలన జరుగుతాయి. ప్రార్థన వలన. భయభక్తులు కలిగి ఉన్న ఈ సహోదరి ఎలీషాకు విన్నపించింది. ఎలీషాకు దేవుడు ఆలోచన ఇచ్చాడు. నీ ఇంట్లో ఏమి ఉన్నదమ్మా అని అడిగాడు. నూనె కుండ తప్ప మరేమీ లేదు. అప్పులలో అందరూ ఎత్తుకెళ్ళారు, ఒక నూనె కుండ ఉంది. వాస్తవానికి యెహోవా యందు భయభక్తులు గలవారు అప్పులు చేయొద్దు. చేస్తే
నీవు తీర్చుకోగలిగినంత మట్టికే చెయ్యాలి. నువ్వు వేయలేనంత ఎక్కువ అడుగు వేయకూడదు. అప్పుడు అది నీకే ప్రమాదం. మనం ఎంత నడవగలమో మన సామర్థ్యత ఎంతో అంతే నడవాలి. ఎక్కువ అప్పులు చేసి దేవుని నామానికి దూషణ అవమానం తీసుకురావద్దు. దేవుడు రోమాపత్రికలో అన్నాడు, ప్రేమ తప్ప మరేది అచ్చి ఉండకూడదు అన్నాడు. పూచికప్పుల్లో కూడా మీరు అచ్చి ఉండొద్దు. ఎవరికైనా అప్పులుంటే వెంటనే తీర్చండి, మోసం చేయకండి. తీర్చలేకపోతే తీర్చేటువంటి శక్తిని ఇమ్మని ప్రభువుని అడగండి. బాధ్యతగా ఉండండి. అప్పుల విషయమై అవసరతలు ఉంటాయి. మనకు తెలిసిన సహోదరులను సహోదరీలను మన అవసరతకు అడగొచ్చు. కానీ ఒక్క రూపాయి కూడా ఎవ్వరికీ బాకీ ఉండొద్దు. మనం ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు అందరికీ అన్నీ చెల్లించాలి. జాక్ పునేన్ గారు కాకినాడలో ఒక సంవత్సరం సభల నిర్వహణకు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నా జీవితంలో నేను ఒక్క రూపాయి కూడా ఎవరికి అప్పు లేను అని సాక్ష్యం ఇచ్చాడు. ఎంత ధన్యత! మనం అలాంటి అనుభవంలో ఉన్నామా? ఆర్థిక లోట్లు, అనేక రకాలైన ఇబ్బందులు ఉంటే మోకాళ్ళ మీదనే మన అక్కరలు తీర్చబడేటట్టుగా ప్రయత్నిస్తున్నామా? ఈ దైవజనుడు చెప్పాడు, నీ ఇంట్లో ఉన్నది ఏంటి? నూనె కుండ తప్ప ఏమీ లేదని ఆ తల్లి చెప్పింది. అద్భుతం జరిగింది ఇంట్లో. ఎందుకంటే ఆమె విజ్ఞాపన దేవుడు ఆలకించాడు. దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. ఈనాడు అధికారానికి మనం లోబడి నడుచుకోవాల్సిన వారంగా ఉన్నాం. అందరూ దైవజనులే, కానీ స్థానిక దైవజనులు సంఘం స్థానిక సంఘమే స్థానిక దైవజనులే. మాజీలు ఎప్పటికీ మాజీలే. వారికి అధికారం ఉండదు, పదవులు ఉండవు, వారికి ఇక్కడ సంబంధించినవేవీ ఉండవు. అధికారము, అనాయింట్మెంట్, అలాగనే అభిషేకము ఉన్నటువంటి దైవజనులుగా దేవుడు నియమించిన దైవజనులకు మన ఆ ప్రార్థన అంశాలు చెప్పినప్పుడు ఫలభరితం అవుతాం. ఎక్కడికొక్కడికో వెళితే ఇక్కడ దైవజనుడు ఎందుకు, ఇక్కడ ఎందుకు దైవజనుడు? వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళ దగ్గరనే మన వాక్యం వినాలి, వాళ్ళ దగ్గరనే బలపడాలి, వాళ్ళ దగ్గరనే జీవించాలి. ఎందుకు అంటే నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళబింపబడునని. తండ్రి నాటని మొక్కలకు నీరెందుకు పోయాలి, నారెందుకు పోయాలి? తండ్రి నాటితే పని చేస్తే జీతం బహుమానం అన్నీ వస్తాయి. తండ్రి నాటనప్పుడు దాన్ని పెంచి పోషిస్తే తండ్రి అంటాడు, నిన్నెవడు పెంచమన్నాడని అడుగుతాడు. నీకు క్రమం, పద్ధతి, వాక్య విధానం తెలుసా? దానిలో ఉంటున్నావా? లేకపోతే ఈ బిల్డింగ్ చాలా బాగుంది, టైల్స్ వేశారు, అందంగా ఉందని, ఇక్కడ ఉంటే బాగుంటుందని వచ్చాడా దైవజనుడు? ఆ అధికారానికి మనం లోబడినప్పుడే దీవెన పొందుతాం. అనాయింట్మెంట్, అలాగే అధికారము, దేవుడిచ్చినటువంటి అభిషేకము, విజ్ఞాపనలు దైవజనుడి దగ్గరికి వస్తున్నప్పుడల్లా, దైవజనుడు దేవుని చేతికి ఇస్తున్నప్పుడల్లా ఆశ్చర్యాలు చేస్తాడు. ఒక్క ప్రార్థన ఆలకింపబడదనేదే లేదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును అన్నాడు. కేతనకొండలో చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చింది. ఒకవేళ 1-2 ప్రార్థనలు ఆగిపోతే త్వరలో దేవుడు జవాబిస్తాడు, కానీ జవాబు లేని ప్రార్థనే లేదు. ఏ స్థలమందైనా సరే సంఘ దైవజనుల ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడు. దానికి అనుగుణంగా మనం వెళ్ళినప్పుడు మన ఇంట్లో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అద్భుతాలు జరుగుతాయి. నూనె కుండలో ఎంత లేదనుకున్నా కొంచెము నూనె ఉంటుంది. అందుకే ఈ నూనె కుండను ఏం చేశారు, నువ్వు వెళ్ళి ఇరుగు పొరుగు వారివన్నీ ఆ పాత్రలన్నీ తెచ్చుకో, ఎరువు పుచ్చుకొని తెచ్చుకో అని చెప్తే వాళ్ళన్నీ తెచ్చారు. తలుపు ఇంట్లోకి వెళ్ళి తలుపు గడియ వేసి ఇప్పుడు ఆ నూనెను వంచడం మొదలు పెడతా ఉన్నారు. నూనె వంచుతున్న కొలది ఆ పాత్రల్లో నిండుతూ వచ్చింది. పాత్రలన్నీ నిండిపోయాయి. ఇప్పుడు ఆ నూనె అమ్మి ఆ అప్పు తీర్చుమని చెప్పాడు. 7వ వచనం చదవండి. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి
మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో. ఇప్పటి రోజులలో ఇలాంటి అద్భుతం జరుగుతుందా? ఆ విశ్వాసమే అక్కర్లేదు, ఇదే విధానంలో జరగక్కర్లేదు. నీకు ఏ విధానం అవసరమో దేవునికి తెలుసు. నీ అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, లోటుపాట్లు, అనారోగ్యాలు, వ్యాధి బాధలు అన్నీ ఆయన తీరుస్తాడు. అయితే నీకు మొదటిది పరిశుద్ధత ఉండాలి, రెండవది విశ్వాసం ఉండాలి, మూడవది ప్రార్థన ఉండాలి. ఈమె దైవజనుడి దగ్గరికి వచ్చి విజ్ఞాపన చెప్పింది. దైవజనుడు ఆమె కొరకు ఆలోచన ఇచ్చాడు, ప్రార్థించాడు, సలహా ఇచ్చాడు. చక్కగా తన అప్పు తీర్చుకొని 2 బిడ్డలతో సుఖంగా సంతోషంగా జీవిస్తూ వచ్చింది. ఇలాంటి అద్భుతాలు బైబిల్ గ్రంథంలో కొక్కలుగా రాయబడి ఉన్నాయి. ఆ విశ్వాసం, ఆ ప్రార్థన మనకుంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టపోము, కీడు కలగదు. వ్యాధి బాధలలో కూడా దేవుడు కనికరము చూపించేవాడుగా ఉంటాడు. మరణకరమైన వ్యాధులను కూడా ఆయన స్వస్థపరుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. రేపు మీ మధ్య అద్భుతములు జరుగును. ఈనేడు పరిశుద్ధపరచుకో, ఈనేడు విశ్వాసంతో నింపబడు, ఈనేడే ప్రార్థనతో నింపబడు. నువ్వు దేవుడి కార్యాన్ని చూస్తావు. ఈ తలంపులను ప్రభు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి.